చాలామంది నేఫ్తలిన్ బట్టల్లో నేఫ్తలిన్ వేసుకోవడం చూస్తూ ఉంటాం, అగరబత్తులు, సాంబ్రాణి ఇల్లంతా పరుస్తూ ఉంటారు. సో వీటి వల్ల ఎటువంటి లంగ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది? నేఫ్తలిన్ గురించి కూడా నేను విన్నాను, అది కరెక్టేనా సార్? గుర్తుపెట్టుకోండి అమ్మా, ఒకటి వన్ మ్యాన్స్, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, వన్ మ్యాన్స్ ఫుడ్ ఈజ్ అదర్ మ్యాన్స్ పాయిజన్. అలానే నేఫ్తలిన్ కానీ లేకపోతే అగరబత్తీలు కానీ మీ అందరికీ 98% ఆఫ్ పీపుల్కి అది హెల్తీగా ఉండొచ్చు, దానివల్ల మీకేం ఇబ్బంది కాదు. కానీ ఒకరో ఇద్దరు ఉంటారు, వాళ్ళకి చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ కాజ్ చేసే అవకాశం ఉంది. ఉదాహరణకు సో మన ఇంటి చుట్టూ పీజన్స్ ఉంటాయి. అవును సార్. ఈ పీజన్స్ ఏం చేస్తాయంటే జనరల్గా ఎటువంటి కామన్ మ్యాన్కి ఎటువంటి ప్రాబ్లం కాదు, ఒకరో ఇద్దరు ఉంటారు. ఓకే, వాళ్ళకి ఏమవుతుందంటే 100లో ఒకరిద్దరు, ఉదాహరణకు వాళ్ళు మన మీనా గారి హస్బెండ్ లాగా తయారయ్యారు అనుకోండి. ఓకే, అంటే ఆ పీజన్స్ మనం ఏదో వాళ్ళకి దానికి నీళ్లు పోయడమో లేకపోతే కొన్ని గింజలు వేయడమో అని మానవతా దృక్పథంతో వేస్తారు. కానీ దానివల్లనే వాళ్ళ లంగ్స్ సీరియస్గా హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ అనే ఒక సీరియస్ జబ్బు, అంటే అది కరెక్ట్ టైంలో ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయకపోతే ఎండ్ స్టేజ్ లంగ్ డిసీజ్కి వెళ్ళి అక్కడ నుండి ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన పరిస్థితి. ట్రాన్స్ప్లాంట్ చేసినట్లయితే ఈ రోజున్న ఇండియన్ సినారియోలో ప్రాబబ్లీ 4 years 5 years ఎక్స్ట్రా బతుకుతారు, అంతేగాని లైఫ్ మళ్ళీ నార్మల్ కాదు అని గుర్తుపెట్టుకోవాలి.